లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం నుంచి 56వ వచనం వరకు నేను చదువుతాను. అందరము కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్స్ ఓపెన్ చేసి ఆ వచన భాగాన్ని మనం చదువుతాము. 23వ అధ్యాయము లూకాసు వార్త 50వ వచనం నుంచి. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడు నై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగము యేసుక్రీస్తు వారి ఆఖరి రోజులను సూచిస్తున్నటువంటి వాక్య భాగం. అంటే ఆయనని సిలువ వేసిన తర్వాత జరిగినటువంటి సందర్భం. అంటే ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి క్షణాలను మనం చూసినట్లయితే ఒక మనిషి తన జీవితంలో ఒక కష్టం వస్తేనే నిలబడలేనటువంటి పరిస్థితి. కానీ ఆయన ఆఖరి క్షణాలని మనం చూస్తూ ఉంటే నమ్మినటువంటి వ్యక్తే మోసం చేసినటువంటి పరిస్థితి. అప్పటి వరకు నీవే మా రాజువి అని ఎలుగెత్తి అరిచినటువంటి ఆ గొంతుకులు ఆ క్షణం వచ్చేసరికి యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేటటువంటి గొంతుకలుగా మారాయి. సరిగ్గా 4 రోజులకు ముందు హోసన్నా జయము అని అరిసినటువంటి ఆ నోరే వీడిని సిలువ వేయండి అనేటటువంటి ఆ స్థాయికి దిగజారినటువంటి మనుషులను ఎదుర్కొంటున్నటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. ఒక పక్కనేమో నమ్మినవాడు మోసం చేశాడు, ఒక పక్కనేమో ఒకలా మాట్లాడారు 4 రోజుల క్రితం, వెంటనే మాటని మార్చేశారు. ఒక పక్కనేమో ఆయన మీద వెనకాల నుంచి గుద్దుతూ ఎవరు గుద్దారో కనిపెట్టు అని ఎగతాళి చేస్తున్నటువంటి మనుషులు. ఇది సిలువ వేయబడడానికి ముందు జరిగినటువంటి సందర్భం. ఆయన సిలువ వేయబడిన తర్వాత కూడా ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆయన చూస్తూ కొంతమంది తలలు ఆడిస్తూ అంటున్నారంట, వీడే కాపాడుకోలేకపోయాడు, మనల్ని కాపాడుతాడంట అని హేళనగా చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూసి మాట్లాడుతున్నటువంటి నోరు ఒకవైపు, ముఖం మీద ఉమ్మి వేయబడ్డారు ఆయన, తలకేమో ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. మన జీవితంలో ఒక కష్టం వస్తేనే మనం నిలబడలేము. ఒక పక్కన అవమానం, ఒక పక్కన మోసం, ఒక పక్కన బాధ, ఒక పక్కన రక్తం కారుతున్నటువంటి పరిస్థితులు. ఇన్ని సందర్భాలు యేసుక్రీస్తు వారి ఆఖరి క్షణాలలో మనము చూడగలం. కానీ ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకు వచ్చినవే తప్ప శత్రువు విజయం కొరకు వచ్చినవి కాదు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని సమయాలలో కొన్ని కారణాల చేత మన జీవితంలో వస్తాయి. కొన్ని మనకి పాఠాలను నేర్పుతాయి, కొన్ని మనం ఎలా బ్రతకాలో నేర్పుతాయి, కొన్ని మనం ఎలా బ్రతకకూడదో నేర్పుతాయి. ప్రతి పరిస్థితి వెనకాల కూడా దేవుని యొక్క ఆలోచన ఖచ్చితంగా, దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్షణం శత్రువు గెలిచినట్టుగా మనకు కనపడుతుంది, కానీ ఆఖరిగా గెలిచేది మాత్రం దేవుని యొక్క ఆలోచనే. యేసుక్రీస్తు వారి యొక్క లాస్ట్ రోజులు మనం చూసినట్లయితే మనం మట్టల ఆదివారంగా పిలుచుకునేటటువంటి ఆ ఆదివారం రోజున యేసుక్రీస్తు వారు యెరూషలేముకు రావడం జరుగుతుంది. సోమవారం నాడు ఏం చేశారంటే ఈయన దేవాలయంలో రోకలు మారుస్తున్న వాళ్ళని తాళ్ళతో కొరడాలు పేని వాళ్ళందరినీ దేవాలయం నుంచి వెళ్ళగొట్టేసిన సందర్భాన్ని మనం సోమవారం చూడగలం. మంగళవారం నాడు వీళ్ళందరూ ఏకమయ్యి ఎలా యేసుక్రీస్తు వారిని చంపుదామా అని ప్రణాళికలు వేస్తూ ఉంటారు. బుధవారం వచ్చేసరికి వీళ్ళకి ఒకళ్ళు తగులుతారు. ఎవరంటే యేసుక్రీస్తుతో పక్కనే ఉంటున్నటువంటి ఇస్కరియోతు యోధ వీళ్ళతో ఏకమై నేను ఆయన్ని అప్పగిస్తాను,
అని ఒక సంధి చేసుకున్నటువంటి రోజును మనం చూడగలం. గురువారం నాడు సాయంత్రం అయ్యేసరికి యేసుక్రీస్తు వారు పస్కా భోజనం అంతా తన శిష్యులతో తిని గెత్సెమనే తోటకి ఏకాంతముగా ప్రార్థనలో గడపడానికి వెళ్తున్నటువంటి రోజు అది. గురువారం నాడు 9 గంటలకి ఆయన ఏకాంతంగా గెత్సెమనే తోటకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. జాగ్రత్తగా ఈ టైం లైన్ని మనం ఆలోచిస్తేనే వాక్యం అర్థమవుతుంది. గురువారం నాడు సాయంత్రం పస్కాని భుజించిన తర్వాత, తన శిష్యులతో పస్కాని భుజించిన తర్వాత ఆయన ఏకాంతముగా ప్రార్థనలో గడపడానికి గెత్సెమనే తోటకి వెళ్తున్నారు. ఇంచుమించుగా టైం 9-10 అవ్వచ్చు, రఫ్గా చెప్తున్నాను నేను మనకు అర్థం కావడానికి. అలా గెత్సెమనే తోటకి వెళ్తున్నప్పుడు అప్పుడు వచ్చారు ఎవరు? ఇస్కరియోతు యోధా ఎవరితో అయితే సంధి కుదుర్చుకున్నాడో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు, మీరందరూ ఆయన మీద పడి ఆయన్ని తీసుకుని వెళ్ళండి, బంధించండి అని చెప్తారు. ఇంచుమించుగా 9 గంటలకి స్టార్ట్ అయింది అని అనుకుందాం యేసుక్రీస్తు వారిని పట్టుకోవడం. అలా 9 గంటలకి స్టార్ట్ అయితే వాళ్ళు పట్టుకుని వెంటనే గెత్సెమనే తోట దగ్గర నుంచి మొట్టమొదట అన్నా అనే ఒక ఆయన దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మరలా కయపా యొద్దకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మరలా పిలాతు యొద్దకు తీసుకుని వెళ్తారు. పిలాతు దగ్గర నుంచి మరలా హేరోదు దగ్గరికి తీసుకువెళ్తారు. హేరోదు దగ్గర నుంచి మరలా ఉదయం 6 అయ్యేసరికి మరలా పిలాతు దగ్గరికి తీసుకుని వస్తారు. అలా 6 గంటల దగ్గర తీర్పిస్తారు. ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని అరుస్తారు. అప్పుడు 6 గంటల దగ్గర నుండి ఆయన సిలువ యాత్ర మొదలవుతుంది. 9 గంటల వరకు గొల్గొతా వరకు ఆయన సిలువ యాత్ర మొదలవుతుంది. స్టార్ట్ అయ్యి అక్కడ 9 గంటలకి ఆయన గొల్గొతా పర్వతానికి వస్తారు. 40 నుంచి 45 కేజీల సిలువను మోసుకుంటూ విడిపోయినటువంటి దేహంతో, అప్పటికే కొరడా దెబ్బలు కొడతారు, ఆ చీల్చబడినటువంటి దేహంతో తలకి ముళ్ళ కిరీటం పెట్టుకుని యేసుక్రీస్తు వారు గొల్గొతా వైపు ప్రయాణాన్ని సాగిస్తారు. సరిగ్గా 9 గంటలకు ఆయన్ని సిలువేస్తారు. 12 గంటలకి ఆ ప్రాంతం అంతా చీకటి కమ్ముకుంటుంది. 9 గంటలను మొదలైనటువంటి ఆయన ప్రయాణం సిలువ మీద 12 గంటలకు వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా చీకటి కమ్ముకుంటుంది. 3 గంటలకి దేవా నా ఆత్మను మీకు అప్పగిస్తున్నానని ప్రాణాన్ని వదిలేస్తారు. గురువారం రాత్రి 9 గంటల దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించుకున్నటువంటి 3 గంటల వరకు ఉన్న సమయం ఇంచుమించు 18 గంటలు. ఈ 18 గంటల్లో ఆయన ఎలాగైనా కానీ సిలువ వేసి చంపాలని అన్నీ మనం నేను చెప్పిన పరిణామాలు అన్నీ చూసుకుంటే అన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోయినటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. రోమన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అర్ధరాత్రి ఎక్కడా కూడా, రాత్రి మాటలు ఎక్కడా కూడా వాద ప్రతివాదనలు ఎక్కడా కూడా జరిగిన సందర్భాలు మనకు కనపడవు. అంటే కేసుని డీల్ చేసేటటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా నైట్ టైం చూసినట్టుగా మనకు కనపడవు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, 9 గంటలకు ఆయన పట్టుకుంటే గెత్సెమనే తోట దగ్గర నుంచి అన్నా దగ్గరికి నడిపిస్తారు. అన్నా దగ్గర నుంచి మరలా కయపా దగ్గరికి, మరలా పిలాతు దగ్గరికి, మరలా హేరోదు దగ్గరికి, హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి. అంటే ఎంత కష్టపెట్టారు ఈయన్ని యేసుక్రీస్తు వారిని పట్టుకుని. అంటారు యేసుక్రీస్తు వారు, బందిపోటు దొంగ దగ్గరికి వచ్చినట్టు మీరు కత్తుల్ని కర్రల్ని వేసుకుని నా దగ్గరికి వచ్చారేంటి? నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తున్నట్టు మీకు కనపడుతున్నాను కదా, అప్పుడే పట్టుకోవచ్చు కదా అని అంటారు. అంటే ఒక 18 గంటలు ఏ వ్యక్తి జీవితంలోనూ జరగనటువంటి, ఎంతో నేరాలు చేసినటువంటి ఏ ఖైదీ జీవితంలోనూ జరగనటువంటి ఒక పరిణామాలన్నీ, అవమానాలన్నీ, కష్టాలన్నీ ఎవరి జీవితంలో జరుగుతున్నాయి? యేసుక్రీస్తు వారి జీవితంలో జరుగుతుంది. ఏలికలన్నీ ఏకమైనవి. యేసుక్రీస్తు వారిని ఎలాగైనా చంపేయాలి, ఎలాగైనా సిలువేయాలి, ఎలాగైనా ఈ వ్యక్తిని భూమి మీద లేకుండా చేయాలి. ఒక్కొక్కసారి మన జీవితంలోనూ కూడా కష్టం వెంబడి కష్టం, కష్టం వెంబడి కష్టం, శ్రమ వెంబడి శ్రమ, అర్థం చేసుకుంటారన్న వాళ్ళే మోసం చేసినటువంటి పరిస్థితులు, నిలబడతారనుకున్న వాళ్ళే వెనకాల వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఒకవైపు, సరిగ్గా మాట వినలేనటువంటి పిల్లలు ఒకవైపు, సరిగ్గా కష్టపడిన దాన్ని వ్యసనాలకి ఖర్చు పెట్టేటటువంటి భర్త ఒకవైపు. ఇన్ని కష్టాల మధ్యలో ఒక్కొక్కసారి మనం కూడా ఏమైపోతామంటే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం.
ఎందుకు మనం ఈ పరిణామాలన్నీ చూస్తే అన్నీ కూడా ఈ 18 గంటల లోపు వీళ్ళు ఎందుకు అంత హడావిడిగా అంత తొందరగా ఇవన్నీ చేశారు అంటే అది ఏ సీజన్ అంటే పస్కా పండుగ సీజన్. అది పస్కా పండుగలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటి అంటే అనేక ప్రాంతాలకి చెదిరిపోయిన యూదులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. అంటే యెరూషలేములో సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఉండే జనం కన్నా ఈ ఫెస్టివల్లో సీజన్లో ఉండేటటువంటి జనసంఖ్య ఎక్కువ. నార్మల్ టైంలో ఎవరి ఊరిలో వాళ్ళు ఉంటారు. పండగ వచ్చేసరికి అందరూ కూడా యెరూషలేముకి వస్తారు. అంటే ఈ టైంలో గనక యేసుక్రీస్తు వారిని మనం చంపితే ఖచ్చితంగా ఈ వార్త త్వరగా వ్యాపిస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే అర్ధరాత్రి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు కదా, అర్ధరాత్రి యేసుక్రీస్తు వారు దొరుకుతున్నారన్న సంగతి ఎంతమంది ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారంటే ఎంత స్పీడ్గా ఆ వార్త వ్యాపించిందో ఒకసారి మనం చూస్తే ఈ రోజు ఉన్నట్టు అప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా? లేవు. కానీ అందరూ కూడా తక్కువ టైంలో ఈయన్ని పట్టుకోవడానికి అందరూ కూడా ఏకమై ఈయన మీదకి వస్తున్నారు. ఇప్పుడైనా మంచి నిలబడడానికి ఎవ్వడు రాడు, చెడు కోసం అందరూ కలిసిపోతారు. సమాధానపరచడానికి ఎవడన్నా వస్తాడా? రాడు. గొడవను పెంచడానికి మాత్రం వస్తారు. అదే మైండ్ సెట్ వీళ్ళది కూడా. ఈ 18 గంటలు ఏ వ్యక్తి అనుభవించనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులను యేసుక్రీస్తు వారు అనుభవించారు. ఇందుకు అంత హడావిడిగా చేశారంటే పస్కా పండుగ అయిపోతే ఎవరన్నా ఊరిలో ఉంటారా? ఉండరు. పస్కా పండుగ దాటేసిన దానికి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు యేసుక్రీస్తుని చంపినా మనకు ఉపయోగం ఉండదు. త్వరగా న్యూస్ ప్రపంచానికి వెళ్ళదు. కాబట్టి మనం చంపాలంటే రేపు శుక్రవారం ఖచ్చితంగా ఆయన్ని చంపేయాలి. ఎందుకు? శనివారం మరలా ఏం స్టార్ట్ అవుద్ది? విశ్రాంతి దినం స్టార్ట్ అవుద్ది. ఆ విశ్రాంతి దినం స్టార్ట్ అయ్యేసరికి మనం ఇంకేమీ ఆయన్ని చేయలేము. విశ్రాంతి దినాన్ని చేయకూడదు. పోనీ ఆదివారం చేద్దామంటే పండగ అయిపోయి ఎవడొకడు ఊరిలో ఉండడు. ఈ 18 గంటల్లో ఆయన సిలువ వేయడానికి గల కారణం ఏంటి అంటే న్యూస్ త్వరగా ప్రపంచమంతా చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటికీ వ్యాపించాలి. తర్వాత వెంటనే మరలా విశ్రాంతి దినం వచ్చేస్తుంది. ఆ రోజు చేయడానికి ఏమీ ఉండదు. 9 గంటలకు మొదలైన ప్రయాణం ఉదయం 6 గంటలకి తీర్పిచ్చారు. 6 గంటలప్పటి నుంచి యేసుక్రీస్తు వారు గొల్గొతా వైపు, కల్వరి కొండ వైపు ఆయన ప్రయాణాన్ని సాగించారు. అలా ప్రయాణాన్ని సాగిస్తున్న తర్వాత ఆయన అక్కడ సిలువ వేసిన తర్వాత దేవుడికి తన ఆత్మను అప్పగించుకున్న తర్వాత అప్పుడు ఒక ఆయన ఉన్నాడంట, నీతిమంతుడు. ఎవరైనా? అరిమతయి యోసేపు, యూదుల పట్టణస్థుడైన యోసేపు. అదే మనం చదువుకున్నటువంటి వచన భాగం 50వ వచనం 23వ అధ్యాయం 50వ వచనం లూకాసు వార్త 23:50 వచనం. అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెడుతూ ఉన్నాడు. వెళ్ళి అడుగుతున్నారంట, పిలాతు దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి అడిగారంట, ఆయన దేహాన్ని నాకు ఇవ్వు. ఎన్ని గంటలకి చనిపోయారు అనుకున్నాం? యేసుక్రీస్తు వారు 3 గంటలకి చనిపోయారు. యూదుల సాంప్రదాయం ప్రకారం విశ్రాంతి దినం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆ గురువారం నాడు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుంది. విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు టైం ఎంత ఉంది ఈయనకి? ఈ యోసేపు గారికి యేసుక్రీస్తు వారి ఆ దేహాన్ని తీసుకున్న తర్వాత టైం ఎంత ఉంది? 3 గంటలు మాత్రమే. 4, 5, 6 అయ్యేసరికి ఆపేయాలి. ఇంచుమించుగా 3 గంటల సమయం మాత్రమే ఉంది. వచ్చారు ఈయన. చూడండి 53వ వచనం. దానిని క్రిందకి దించి, అంటే యేసుక్రీస్తు వారి దేహాన్ని కిందకి దించి సన్నపు నారబట్టతో దాన్ని చుట్టారు. తొలిచిన రాతి సమాధిలో ఉంచారు. అందులో ఎవడునూ అంతకుముందు ఎప్పుడూనూ ఉంచబడలేదు. ఇది ఆయన చేసినటువంటి పని. ఇమ్మని అడిగారు, ఆ దేహాన్ని దించారు, దానికి ఒక క్లాత్ చుట్టారు. తర్వాత తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. ఈ సమాధిలో పెట్టి ముందు కూడా యేసుక్రీస్తు వారి దేహానికి నికోదేము అనేటటువంటి ఒక ఆయన ఒక మంచి బోలంను తెచ్చి యేసుక్రీస్తు వారిని సమాధి చేసే ముందు చేసినటువంటి సందర్భాన్ని మనం చూడగలం. యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్దకు సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును
తీసుకొని పోయాను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేముతో కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇప్పుడు నికోదేము, అర్మతేయి యోసేపు మాత్రమే యేసుక్రీస్తు వారి దేహానికి సుగంధ ద్రవ్యాలని పూసి సమాధి చేశారు. ఇప్పుడు మరలా వద్దాం లూకాసు వార్త 23వ అధ్యాయము లూకాసు వార్త 54వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలాగుంచబడినో చూశారంట. తిరిగి వెళ్ళారు. సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉన్నారు. ఎవరున్నారంటే ఈయనతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎవరా స్త్రీలంటే యోహాను సువార్తలో ఉంటుంది 19వ అధ్యాయంలో. మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియమ్మ గారు అక్కడ ఉంటారు. సలోమి, యోహన్న, క్లోఫా భార్య అయిన మరియా, వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుందా అని. వీళ్ళందరూ చూడండి ఏం చేస్తున్నారు, ఫాలో అవుతున్నారా లేదా. 55వ వచనంలో ఆ స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని చూస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని వారు తీసుకుని సమాధి వరకు తీసుకువెళ్తున్నప్పుడు వెనకాల ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు? స్త్రీలు ఫాలో అవుతున్నారు. బహుశా ఆ స్త్రీలలో ఇంకొంతమంది కూడా ఉండొచ్చేమో. గలిలయ నుంచి వచ్చిన, అక్కడ రాయబడి ఉంది కదా, గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు అని ఉంది. బహుశా ఆయనని వెంబడించిన స్త్రీలలో ఆయన చేత ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఎవరు ఉండుండొచ్చు? రక్తస్రావం గల స్త్రీని బాగుపరిచారు కదా ఆయన. తర్వాత సమరయ స్త్రీ ఉండొచ్చు. పేతురుగా రక్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆవిడని కూడా బాగు చేశారు కదా. అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే ఆయన చేత మేలు పొందిన వాళ్ళు ఆయన విడిచిపెట్టారా? విడిచిపెట్టలా. శిష్యులు దూరం అయిపోయారు, కానీ స్త్రీలు మాత్రం అలాగే స్ట్రాంగ్గా నిలబడిపోయారు. బైబిల్ గ్రంథం స్త్రీలని ఎప్పుడు ఎక్కడ చిన్న చూపు చూసినటువంటి సందర్భాలు మనం వెతుకుదామన్నా కనపడం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో క్రొత్త నిబంధన వచ్చేసరికి స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదము లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం, 27 నుంచి చదువుదాం. 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏకముగా, అంటే ఈక్వల్ అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? సమాజంలో ఖచ్చితంగా స్త్రీని చిన్న చూపు చూస్తాము. విచిత్రమైన కొన్ని సంఘాలలో కూడా స్త్రీని చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉంది. చాలా చిన్న చూపు చూసేటటువంటి సంఘాలు స్త్రీలని ఉన్నాయి. స్త్రీ అనేది బలహీన ఘటము, సంఘాన్ని నాశనం చేస్తుందని నమ్మే సంఘాలు ఉన్నాయి. కానీ అదే స్త్రీ యేసుక్రీస్తు వారు లేచారని మొట్టమొదట ప్రచారం చేసింది. యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు, ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి మొట్టమొదటి సువార్తని తీసుకువెళ్ళింది ఎవరు అంటే స్త్రీ సమాజం. కానీ ఇప్పటికీ కొన్ని సంఘాలలో సమాజంలో స్త్రీని చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు పౌలు గారు చెప్తారు స్త్రీల గురించి 16వ అధ్యాయం రోమపత్రికలో, అంటే వాళ్ళు లేకపోతే సంఘం నిలబడదు అనేటటువంటి వచనాలు ఇక్కడ మనకు కనబడతాయి. 16వ అధ్యాయము 1వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు రోమపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. సంఘ పరిచారకురాలకు
ఫీబే, 16వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం. ఆమె పేరేంటి? ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు ఈవిడ ఎవరంట? సంఘ పరిచారకురాలు. ఇంకొక స్త్రీ కనపడతారు 3వ వచనంలో, క్రీస్తునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును. ఇంకా కనపడతారు మనకు 6వ వచనంలో, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు. అంటే సంఘం కొరకు ఎవరు ప్రయాసపడ్డారంట? మరియమ్మ గారు ప్రయాసపడ్డారంట. 7వ వచనంలో మనకు కనపడతారు యూనియకును. ఇలా ఈ 16వ అధ్యాయం అంతా మనకు కనపడేది ఎవరంటే స్త్రీలే కనపడతారు. పౌలు గారికి తన జత పనివారుగా మనకి స్త్రీలు కనపడతారు. అదే కాకుండా కొంతమందిని దేవునిలో నిలబెట్టినటువంటి వ్యక్తులుగా కూడా మనకి స్త్రీలు కనపడతారు. అంటే కొంతమందికి వాక్యం చెప్పి నిలబెట్టినటువంటి స్త్రీలుగా మనకి కనపడతారు. అదే స్త్రీలు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారంట? ఇందాక మనం చూసాం. వద్దాం, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 55వ వచనం. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహం ఎలాగుంచబడెనో చూశారంట. ఆగుదాం ఇక్కడ. వెంబడించారు, ఏం జరుగుతుందో చూస్తున్నారు. కానీ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? హడావిడిగా తొందరగా జరుగుతున్నాయి. ఎందుకంటే టైం ఆరైతే ఏ పని చేయడానికి వీలు లేదు. విశ్రాంతి దినముకున్నటువంటి రూల్స్ ప్రకారం ఎవరు కూడా ఆ రోజున పని చేయకూడదు. అందుకని అన్నీ కూడా తొందరగా జరుగుతున్నాయి. కానీ స్త్రీలు మాత్రం ఏం చేయకుండా ఏం చేస్తున్నారు? వెంబడించి అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే స్త్రీలు యోసేపు గారిని, అంటే అరిమతయి యోసేపు గారిని వెంబడిస్తున్నట్టుగా మనకు కనపడుతున్నా, వెనకాల ఎవరిని వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు వారిలో ఆ సమయానికి ప్రాణం ఉందా? లేదు. అయినా వాళ్ళ నిరీక్షణ చూడండి. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేయగలడు. ఈ సమయంలో దీన్ని నేను అంగీకరించడానికి కష్టం అవ్వచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చేస్తారన్న నిరీక్షణ వాళ్ళని యేసుక్రీస్తు వారి సమాధి వైపు నడిపిస్తున్నాయి. ఈ స్త్రీలు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి అంటే, వెళ్ళారు, వీళ్ళ మనసులో ఒక ఆశ ఉంది. ఏంటంటే సమాధి చేసేటప్పుడు ఉండేటటువంటి కొన్ని కార్యక్రమాలలో మనం పాలు పంపులు పొందలేకపోతున్నాము, టైం మనకి అనుకూలంగా లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే కేవలం అలా నిలబడి యేసుక్రీస్తు వారిని సమాధి చేసే కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇంకా చేయడానికి ఏమీ లేదు, ఇంకా నా పని అయిపోయింది, ఏం చేయలేకపోతున్నాను అని ఒకవేళ బాధపడుతూ ఉంటే, అలా బాధపడుతున్న వారికి జీవితంలో నేను ఓడిపోయాను, ఏమీ చేయలేకపోతున్నాను, నేను చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి, ఇంకా నేను చేయడానికి ఏమీ లేదని ఒకవేళ అలా నిలబడిపోయి చూసే పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే, వాళ్ళకి ఈ స్త్రీలు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పుతున్నారు. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి చేతులు కట్టుకుని ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే, నీ జీవితంలో రాబోయే 2వ ఘట్టం కొరకు నీవు సిద్ధపడి ఉండు. చేతులు ముడుచుకుని నా వల్ల అవదని కూర్చోవద్దు. అదే ఈ స్త్రీలు నేర్పుతున్నారు. మనసు నిండా ఏదో చేయాలి అన్నటువంటి ఆశ ఉంది, కానీ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందా? లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 55వ వచనం చూశారు. 56వ వచనం, తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. సిద్ధపరుస్తున్నారంట. ఎప్పటికీ? ఆదివారం మరలా మనము వెళ్ళాయన్ని చూసే కార్యక్రమం ఉంటుంది కదా, ఆ సమయానికి మనందరం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏదో అనుకున్నావు, నువ్వు అనుకున్నట్టుగా జరగలేదు, నీ చెయ్యి దాటిపోయింది, ఇంక నువ్వు చేయడానికి ఏమీ లేదు, అలా నిలబడి చూసే పరిస్థితి ఉంటే, నీ జీవితంలో తర్వాత జరగబోయేటటువంటి కార్యానికి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యానికి ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో జరిగినటువంటి ఏ పనైనా, ఆగిపోయినటువంటి పని నిన్ను అక్కడికి ఆపేస్తుందని అర్థం కాదు. ఆగిపోయావు అంటే ఇంకెప్పటికీ మనం ఎదగడానికి మార్గం ఉండదు. ఈరోజు పరిస్థితులు నిన్ను ఆపినా నెక్స్ట్ దానికి ఖచ్చితంగా
సిద్ధపడి ఉండాలి. నీ జీవితం ఈ రోజుతో అయిపోయింది అని జీవితాన్ని ఎప్పుడు కూడా ముగించుకోవద్దు. ఈరోజు నీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి భారాలు, దాంతో నీ జీవితాన్ని ముగించుకోవద్దు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నేను ఈరోజు ఏదో నువ్వు ప్రయత్నించావు, అవ్వలేదు, ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు. ఈరోజు అవ్వలేదా, శత్రువు గెలిచాడా, ఒక్కరోజు సైలెంట్గా ఉంది, ఆదివారం వచ్చేసరికి ఎవరి కార్యం కనపడుతుంది? దేవుడు చేసిన అద్భుతమైన కార్యం కనపడుతుంది. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆదివారం నాడు అద్భుతం అని చెప్పి ఈ స్త్రీలు దేన్ని సిద్ధపరచుకుంటున్నారంట? సుగంధ ద్రవ్యాలని, పరిమళ తైలాన్ని సిద్ధపరచుకుంటున్నారు. వీళ్ళు మనకు నేర్పే మొట్టమొదటి పాఠం ఏంటి అంటే, ఈరోజు నీ జీవితంలో ఏదో కోల్పోయావని, ఏదో నష్టపోయావని, జరిగింది అవ్వలేదని, అనుకున్నది జరగలేదని, ఒకవేళ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే నీ జీవితంలో దేవుడు చేయబోయేదానికి సిద్ధపడి ఉండు. ఆగిపోవద్దు. కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాడు. ఎవరి ద్వారా జరిగిస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఏ సమయంలో చేస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. నీ జీవితం ఎక్కడితో అయిపోయిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రిపేర్డ్గా ఉండు. వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారంట. దేన్ని? సుగంధ ద్రవ్యాలని, తర్వాత తైలాన్ని, పరిమళ తైలాన్ని తీసుకుని సిద్ధపడి ఉన్నారంట. అంటే యూదుల సంప్రదాయం ప్రకారం రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 6 గంటలకి స్టార్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? సాయంత్రం అయ్యేసరికి అన్నీ సిద్ధపాటు చేసుకున్నారు. అంటే చూడండి, యూదుల సాంప్రదాయం ప్రకారం ఆ రోజు సూర్యుడు కిందకి దిగిపోయిన తర్వాత చీకటి వస్తుంది, అంతే కదా? చీకట్లో వీళ్ళు సిద్ధపరచుకున్నారు. అంటే నీ జీవితం ఈరోజు అంధకారమయమైపోయినప్పుడు నువ్వు చేతులు ముడుచుకుని కూర్చోకు. నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో, నీ జీవితం అంధకారం అయిపోయినప్పుడే నెక్స్ట్ స్టెప్కి సిద్ధపడడం మొదలుపెట్టు. నువ్వు అనుకున్నది జరగలా, దారులన్నీ మూసుకుపోయినాయి. నెక్స్ట్ స్టెప్ నీ జీవితంలో జరగబోయే దేవుడు చేసే అద్భుతమైన కార్యానికి నీకు చీకటి కలుముకున్నప్పుడే ప్రతిదానికి కూడా సిద్ధపడు. ఎందుకంటే ఎప్పుడైతే చీకటి మొదలవుతుందో యూదుల సాంప్రదాయం ప్రకారం అప్పుడు వాళ్ళకి కొత్త రోజు మొదలవుతుంది. మన జీవితంలో ఎప్పుడైతే చీకటి అలుముకుందో మన జీవితంలో దేవుడు కొత్త అధ్యాయానికి తెర లేపుతున్నాడు. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం రాత్రి 6 అయితే కొత్త రోజు మొదలవుతున్నట్టు. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈరోజు ఆదివారం 6 అయింది అనుకుందాం సాయంత్రం. వాళ్ళ లెక్క ప్రకారం ఏంటి అంటే సోమవారం స్టార్ట్ అవుతున్నట్టు. ఈరోజు ఆదివారం 6 గంటలైతే వాళ్ళ లెక్క ప్రకారం ఏ రోజు స్టార్ట్ అయినట్టు? సోమవారం స్టార్ట్. అంటే ఎప్పుడైతే చీకటి అలుముకుంటుందో, చీకటి అవుతుందో ఏం జరుగుతుంది? కొత్త రోజు మొదలవుతుంది. నీ జీవితంలో కూడా ఈరోజు చీకటి అలుముకుంటే నమ్ము ఈ మాట, దేవుడు నీ జీవితంలో కొత్త అధ్యాయానికి తెర లేపుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు నిన్ను. ఆ సిద్ధపడాలి నువ్వు. నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి అని. ఎలా తీసుకున్నారు ఇది అంటే ఆది కాండము 1వ అధ్యాయము చూద్దాం ఈ మాట. 1వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ మాట. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. జాగ్రత్తగా చూడండి. అస్తమయమును ఉదయమును కలగా, అంటే ఫస్ట్ ఏది వస్తుంది? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైంది. 8వ వచనంలో లాస్ట్ మాట మరలా అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమైంది. 13వ అధ్యాయం మాట. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమైంది. 19వ వచనం. అస్తమయము ఉదయము కలుగగా 4వ దినమైంది. 23వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమైంది. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చీకటి వస్తే కొత్త రోజు మొదలవుతుంది. ఒకవేళ ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి చీకటి అంధకారమయమైపోయింది నా జీవితం అని బాధపడుతుంటే ఈ స్త్రీలు అంటున్నారు, వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని బాధపడ్డారా? ఇలా జరిగింది ఏంటి అని ఎక్కడ బాధపడిన సందర్భాలు, డీలా పడిపోయినటువంటి సందర్భాలు, డిస్కరేజ్ అయినటువంటి సందర్భాలు ఎక్కడ వీళ్ళకి కనపడవు. ఒక నిరీక్షణ మనకు కనపడుతుంది. వెళ్ళి సుగంధ ద్రవ్యాలని, సుగంధ తైలమును సిద్ధపరుచుకుంటున్నారంట. ఒక నిరీక్షణ. ఖచ్చితంగా విశ్రాంతి దినం తర్వాత మనము ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే అనుకున్నామో దాన్ని మనము చేద్దాము.
ఈరోజు అవ్వలేదు కదా అని చెప్పి వదిలిపెట్టలేదు వాళ్ళు. ఏదో రోజు వస్తుంది కదా అని దాని కొరకు వీళ్ళు సిద్ధపడి ఉన్నారంట. వీళ్ళలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండో పాఠం ఏంటి అంటే, వద్దాం మరలా 23వ అధ్యాయం లూకాసు వార్త 56వ వచనం. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేని చొప్పునంట? ఆజ్ఞ చొప్పున. ఆజ్ఞ చొప్పున. దేవుడు మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలను చేయాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. నా ఇష్ట ప్రకారంగా నేను ఉంటే కార్యం జరుగుతుంది అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఎలా బ్రతుకు చూడు, నీ జీవితంలో నేను కార్యాన్ని చేస్తాను. మన ప్రాణం పోతున్నా కానీ దేవుడిచ్చిన ఆజ్ఞని మనము మీరకూడదు. ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నీ ఎడల ఎవరైనా అపరాధం చేస్తే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. మనల్ని మనం పరీక్షించుకుని యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞే కదా. కానీ ఎందుకో ఒకవేళ మనం మన పక్కన మన తోడ పుట్టినవాడు ఎదుగుతుంటేనే సహించలేకపోతున్నామంటే దేవుడు మనల్ని ఎదిగేటట్టుగా చేస్తాడా? చేయడు. ఆజ్ఞ చొప్పున చేసి వాళ్ళు తీరికగా ఉన్నారంట. దేవుని ఆజ్ఞలు పాటిస్తే లైఫ్ ఎంతో తేలికగా ఉంటుంది. అనవసరమైనటువంటి కక్షలు, కుతంత్రాలు, కుళ్ళు మనసులో పెట్టుకుంటే మనసు తేలిగ్గా ఉంటుందా? మనసులో ఏముంది? అడ్డమైన చెత్తంతా ఉంది. మనసు ఎలా తేలిగ్గా ఉంటుంది? వీలైతే మన సాటి సహోదరుడు ఎదుగుతుంటే దాన్ని బట్టి సంతోషించి, దేవా నా సహోదరుడు ఎదుగుతున్నాడు, ఆయనలో నువ్వేం చూసావు, అది నాకు కూడా నేర్పి నేను కూడా ఎదిగేటట్టుగా చేస్తావా అని ప్రార్థన చేయాలి. ఆజ్ఞ చొప్పున చేశారు, తీరికగా ఉన్నారు. ఆయన ఆజ్ఞ చొప్పున చేస్తే మన మనస్సు కూడా తేలికగా, మన జీవితం కూడా తేలికగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే ఎలా కష్టపడుతున్నాడో చూడ్డు, బాగానే సంపాదించేసుకుంటున్నాడు అని మనసులో భయాన్ని పెట్టుకొని వీడు ప్రశాంతంగా ఉంటాడా? ఉండలేడు. ఆజ్ఞ చొప్పునుంటేనే మనసు, జీవితము తేలికగా, తీరికగా, ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళు ఆజ్ఞ చొప్పున చేశారు, ఏమాత్రం బాధ లేదు. దేవుడు ఖచ్చితంగా మాకు ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా అవకాశాన్ని కల్పిస్తాడు. ఆజ్ఞ చొప్పున మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండే. ఈరోజు ఎవరన్నా నీ బంధువులు ఎవరన్నా వచ్చి మేము ఇది కొనుక్కున్నాము అని అన్నాడు అనుకో, బాగానే కొనేసుకుంటున్నారులే అని కాదు మనం అనాల్సింది. పోన్లే, దేవుడు నీ జీవితంలో మంచి కార్యం చేశాడు. ఒక మంచి మాట వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసేదిగా మన మాట ఉండాలి తప్ప, ఆనందంగా వచ్చి ఏదో మనల్ని నమ్మి మనం అంటే ఇష్టంతో వచ్చి చెప్తున్నప్పుడు మన మాటలు వాడికి సూదెట్టి పొడిచినట్టుగా ఉంటాయి, గుణపమెట్టి పొడిచినట్టుగా ఉంటాయి. రేపొద్దున్న ఏదన్నా వచ్చి చెప్తాడా? చెప్పడు. పైపెచ్చు మందం అనే మాటలు ఎలా ఉంటాయి? అయినా మాతో ఏం చెప్తారులే అని అంటాం. ఎందుకు చెప్పాలి? ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం వచ్చి నీతో చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? మంచిగా ఉందా? వాడు ఆనందంలో పాలు పంపులు పొందేటట్టుగా ఉందా? వాళ్ళ ఆనందంలో లేదు. అలాంటి వాడివి మరలా వచ్చి చెప్పాలని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ ఫస్ట్ రియాక్షన్ బాగుంది, నీ సెకండ్ రియాక్షన్ బాగుంది, నీ థర్డ్ రియాక్షన్ బాగుంది, ఆటోమేటిక్గా ప్రతి చిన్న విషయం వచ్చి చెప్తారా? చెప్పరా? చెప్తారు. ఎందుకంటే ఎంకరేజ్ చేసే మాటలు వస్తున్నాయనుకో, సంతోషంగా వచ్చి చెప్తారు. మనం చెప్పిన ప్రతిసారి మన భాషలో మాట్లాడామనుకో, రేపు పొద్దున్న నాడు వచ్చి ఏమన్నా చెప్తాడా మనకి? చెప్పరు. అలాంటప్పుడు నాకు చెప్పట్లేదని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు తేలికగా, తీరికగా లేవు కాబట్టి. ఆజ్ఞ చొప్పున ఎదుటివాడి సంతోషంలో పాలు పంపులు పొందమని బైబిల్ చెప్తుంది. ఎదుటివాడి దుఃఖంలో కూడా పాలు పంపులు పొందమని బైబిల్ చెప్తుంది. అంటే వాడు సంతోషంగా ఉంటే వాళ్ళ సంతోషంలోనూ పాలుభాగస్తులు అవ్వాలి, దుఃఖంలో ఉంటే దుఃఖంలోనూ పాలుభాగస్తులు అవ్వాలి. అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి సందర్భంలోనూ ఎదుటివారి మనసుని గెలుచుకునేటట్టుగానే మాట్లాడాలి. అలా కాకుండా వాళ్ళ మనసు విరిచేసేటట్టుగా మాట్లాడితే అది ఆజ్ఞ చొప్పున ఉండడం కాదు. ఈ స్త్రీలు మనకు నేర్పుతున్న పాఠం,
ఒకవేళ ఈరోజు ఎదుటివారి సంతోషంలో, ఎదుటివారు చెప్పే శుభవచనాల్లో పాలు పంపులు పొంది వాళ్ళ ఆనందంలో పాలు పంపులు పొందలేనట్టుగా నువ్వు ఉంటే మారమని మనకి చెప్తున్నారు. ఆజ్ఞ చొప్పున ఉంటే మన జీవితానికి ఎంతో ప్రశాంతత ఉంటుంది. అలా కాకుండా ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కూడా హేళనగా, చిన్న చూపు చూసేటట్టుగా, సహించలేనటువంటి మనస్సాక్షితో మనసు ఎప్పటికీ కూడా తేలికగా ఉండదు. ఇక మూడవ పాఠం వీళ్ళు మనకి నేర్పుతున్నది. వీళ్ళు వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని వెంబడిస్తున్నారు. వీళ్ళ మనసులో ఏముంది? మనం కూడా వెళ్ళి ఆయన దేహాన్ని సుగంధ తైలములతో మనం కూడా ఆయన దేహాన్ని అలంకరిద్దామన్న ఆశ అయితే ఉంది. కానీ ఆ రోజు సమయం అనుకూలిస్తుందా అంటే జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ముట్టినటువంటి వ్యక్తులుగా మనం ఇందాక యోహాను సువార్తలో చదువుకున్నాం. నికోదేము, అరిమతయి, యోసేపు మనకి కనపడుతున్నారు. కానీ వీళ్ళెవ్వరూ యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ముట్టినట్టుగా కనపడట్లా. అంటే యేసుక్రీస్తు వారిని ముట్టాలన్నటువంటి ఆశ అయితే ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు ముట్టడానికి వీలు లేదు. ఒక సమయం ఇస్తాను నేను, ఒక టైం వస్తుంది, ఆ టైంలోనే మీరు చెయ్యాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఏమంటున్నాడు? మీ చెయ్యి పెట్టాలని మీకు ఆశగా ఉంది, నేనేమంటున్నానంటే చెయ్యి పెట్టకుండా వెనక తీసేయి అని చెప్తున్నా. అప్పుడైతేనే నా కార్యాన్ని మీరు చూడగలరు. కొన్ని సందర్భాల్లో కూడా ప్రతి దాంట్లోనూ మనం చేయి పెట్టేసేవారుగా ఉండకూడదు. దేవుడు అంటాడు, నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతా, నీ వల్ల అవలేంది నేను చేసి చూపిస్తా. దేవుడు అంటాడు, ఇది నీ వల్ల అవ్వదు, నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు దీన్ని చేయలేవు, నువ్వు సైలెంట్గా ఉండు, నేను చేసి చూపిస్తా. ఆ రోజు ఆ స్త్రీలు అందరూ సైలెంట్గా ఉన్నారు. అవకాశం ఎప్పుడు కల్పించారు దేవుడు? ఆదివారం నాడు ఎవ్వరికీ లేనటువంటి అవకాశం. ఆయన లేచాడు అన్నటువంటి వార్తని మోసుకెళ్ళేటటువంటి యోధురాళ్ళగా దేవుడు స్త్రీలని మార్చాడు. సిద్ధపడ్డారు, ఆజ్ఞ చొప్పునున్నారు, దేవుడికే బాధ్యతని అప్పగించేశారు, దేవునికే వ్యాజ్యాన్ని అప్పగించేశారు. ఇంకా మేము ఇన్వాల్వ్ అవ్వం, మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వం, దేవా నీవే చూసుకో. ఇక ఆఖరిదిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రము వెనకడుగు వేయలేదు. ఆ కింద వచనం చూద్దామా? 24వ వచనం. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చారు. సరిపోద్దాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి వెళ్ళడానికి ఏమాత్రము వెనకడుగు వేయట్లేదు. ఏదైతే సిద్ధపరుచుకున్నారో ఆ సిద్ధపరిచిన దాన్ని ఖచ్చితంగా ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడం ఆపుతున్నారా? ఆపట్లేదు. ఎంత మనం పాడుకున్న పాట అదే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను నిన్ను స్తుతించుట మానను, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అలా ఆరాధించడానికి ఆనాడు స్త్రీలు పడినటువంటి ఆ ఆత్మ తీవ్రత ఈరోజు మనలో ఉందా? ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైన, ఊపిరి పీల్చడమే బరువైన, గుండెలు పగిలిపోతున్నా నిన్ను ఆరాధించడం మాత్రం ఆపం, స్తుతించటం మాత్రం ఎప్పుడు కూడా ఆపం. దానికి నిలువెత్తు సాక్ష్యమే ఇక్కడున్నటువంటి స్త్రీలు. గుండెలు పగిలిపోయినటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళెదురుగుండా జరిగినాయి. అప్పటి వరకు ఆశ్రయంగా ఉన్నటువంటి, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడు ఈయన అని నమ్మినటువంటి వారు ఈరోజు ఆయన లేడు అన్నటువంటి ఆ వార్త వీళ్ళని ఏమన్నా ఆపగలిగిందా? ఆపలేదు. నమ్మారు, ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు, నిరీక్షణతో ఉంటే అని నమ్మారు. కార్యాన్ని చేసి దేవుడు చూపాడు. మూడవ దినాన ఎవ్వరి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ స్త్రీలు. దేవుడు మన జీవితంలో కూడా ఈరోజు ఏలికలన్నీ ఏకమై నిన్ను అణచివేయాలని చూస్తుంటే ఈరోజు వాళ్ళు గెలవచ్చేమో, దేవుడు ఈరోజు నీ జీవితంలో సైలెంట్గా ఉండొచ్చేమో, శనివారం నాడు దేవుడు సైలెంట్గా ఉన్నట్టు.
కానీ ఆదివారం వస్తే దేవుడు సైలెంట్గా ఉన్నాడా? లేరైనా ఎవ్వరి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి చూపించాడు. ఆ అద్భుతమైన కార్యానికి నిలువెత్తు సాక్ష్యమే స్త్రీలు. వాళ్ళు మనకి నేర్పుతున్న పాఠాలు ఈరోజు నీ జీవితంలో బ్రతుకు అంధకారం అయిపోయినప్పుడు చేతులు ముడుచుకుని దీనంగా బాధతో కూర్చోవద్దు. నెక్స్ట్ నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యానికి సిద్ధపడుండు. ఈ రోజు నుంచే సిద్ధపడుండు. అంధకారం అయిపోయినటువంటి నీ జీవితంలో నుంచే నెక్స్ట్ స్టెప్కి నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టు. ఆనాడు యూదుల సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైతే చీకటి అవుతుందో ఆ రోజే వాళ్ళ జీవితంలో కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ ఈరోజు బ్రతుకు అంధకారమయమైపోతే నమ్ము ఈ మాట, నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అలా మొదలవ్వాలి అంటే ఈ రోజు నుంచే సిద్ధపడి ఆజ్ఞ చొప్పున జీవిస్తూ ఉంటే ఆనాడు స్త్రీలను ఎలాగైతే సాక్షార్థంగా నిలిపాడో దేవుడు, ఈరోజు నీ జీవితాన్ని సంఘానికి, సమాజానికి, నీ బంధువర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఒక సాక్ష్యంగా దేవుడు నిలబెడతాడు. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.